నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. గేదెల్లక ఉత్తర వాహినిని మంత్రి సందర్శించారు. ఉత్తర వాహిని మురమల్ల వీరేశ్వర స్వామి కొలువు ఉన్న మహాపుణ్యక్షేత్రాలు ఉన్న ప్రదేశం ఈ ప్రాంతం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేదెల్లంక ఉత్తర వాహినిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే గోదావరిలో బోటిజం రిసార్ట్ల ఏర్పాట్లకు కృషి చేస్తామని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు చినరాజప్ప, దాట్ల సుబ్బారాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దలు శ్రీ డాక్టర్ సుబ్బరాజు గారితో కలిసి ఈ ఉత్తర వాహిని ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతంగా ఇది కనపడతా ఉంది. గోదావరి పాయ అయినటువంటి ఉత్తర వాహిని, ఇక్కడ 3 పాయలు కలవటం, తద్వారా ఈ ప్రాంతానికి త్రివేణి సంగమం అని పేరు రావటం, ఇక్కడ స్నానాలు ఆచరిస్తే చాలా పుణ్యం కలుగుతుందనేటువంటి మాటని చాలా మంది చెప్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతని మనం ప్రపంచంలో అందరికీ తెలియజేయాలంటే ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యులు శ్రీ బిచ్చుబాబు గారు ఇదే మాట చెప్తున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు, వీరేశ్వర స్వామి దేవాలయం మురమల్ల కానీ, అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి కానీ, అదేవిధంగా కొండలేశ్వరం కానీ, ఇలా చూసుకుంటే ఈ ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. అందుకే పిలిగ్రిమ్ టూరిజం కింద ఒక పక్కన, అదేవిధంగా ఎకో టూరిజం కింద ఈ పాయికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లయితే దీన్ని ఒక సర్క్యూట్ గా తయారు చేయడానికి అవకాశం జరుగుతుంది. అందువల్ల దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రపోజల్ తయారు చేసి మన డిపార్ట్మెంట్ కి అందజేసినట్లయితే దాని మీద సాధ్యాలని మనం పరిశీలించి ఒక డిపిఆర్ కూడా తయారు చేసుకుని రాబోయే రోజుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడ్ లో ఈ ప్రాంతంలో ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయడానికి దానికి అవసరమైనటువంటి